నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోతున్న కరెంట్ అఫైర్ అంశం యూనికార్న్ అనగానే మనకి ఎప్పుడు కూడా ఇక్కడ బొమ్మలో కనిపిస్తున్నట్టుగా ఒక రెక్కల గుర్రం, తల మీద కొమ్ము ఉంటుంది. కాకపోతే అది ఒక మిథికల్ ఫిగర్, అది నిజంగా లేదు. ఎందుకంటే మీరు గుర్రాన్ని ఒకవేళ గమనిస్తే గుర్రం పరిగెడుతున్నా కానీ ఎగరలేదు. మరి అలాంటప్పుడు ఇక్కడ గుర్రం బొమ్మ ఎందుకు పెట్టారు అని, ఎందుకనంటే మనం 21st సెంచరీలో ఉన్నాం. 21st సెంచరీలో స్టార్టప్ యుగం అనేది మొదలైంది. ఇంతకీ స్టార్టప్ అంటే ఏంటి, స్టార్టప్లను యూనికార్న్లుగా ఎందుకు పిలుస్తున్నారు, లేదా ఒకవేళ ఏ విధమైన స్టేటస్ ఒక స్టార్టప్ దక్కించుకుంటే దాన్ని ఒక యూనికార్న్గా పరిగణిస్తారు, ఈ అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో గమనిద్దాం. సో మామూలుగా మనం ఒకవేళ యూనికార్న్ అనే వర్డ్ గమనిస్తే ఇది మనం ప్రస్తుత రోజుల్లో ఒక స్టార్టప్కి సంబంధించి యూనికార్న్ అని పిలుస్తూ ఉంటారు. సో యూనికార్న్ అనేది ఉంది. ఇంతకీ యూనికార్న్ దేనికి సంబంధించింది? స్టార్టప్స్కి సంబంధించింది. స్టార్టప్ అంటే ఏంటి? అది ఒక చిన్న సంస్థ, ఇప్పుడిప్పుడే మొదలైన సంస్థ, దానిని స్టార్టప్ అంటారు. మరి యూనికార్న్ దేన్ని అంటారు? యూనికార్న్ ఏదైతే ఒక స్టార్టప్ కనీసం $1 బిలియన్ వాల్యుయేషన్ ఉందో దానిని యూనికార్న్ అంటారు. ఇంతకీ స్టార్టప్ ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటారు, లేదా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, లేదా ఏదో ఒక కంపెనీని స్థాపించి చాలామందికి జీవనోపాధిని కల్పించాలి అనుకుంటారు. అలా కొంతమంది డబ్బులు ఎక్కువ ఉన్నాయని, కొంతమంది ఆలోచనల ఆధారంగా, కొంతమంది ఏదో విప్లవం సృష్టించాలని వివిధ కారణాల వల్ల చిన్న చిన్న కంపెనీలను స్టార్ట్ చేస్తారు. వాటినే మనం ప్రస్తుత రోజుల్లో స్టార్టప్స్ అంటున్నాము. మరి ఆ స్టార్టప్ రన్ అవ్వాలి అంటే దానికి క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ ప్రతిసారి బ్యాంక్ నుంచే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వెంచర్ క్యాపిటలిస్ట్ లాంటి వాళ్ళు డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తారు, లేదా ఇన్వెస్ట్ చేస్తారు. అలా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎప్పుడైతే ఆ కంపెనీ ఏదైతే ఉందో చిన్న స్థాయిలో దాని యొక్క వాల్యుయేషన్, గుర్తుపెట్టుకోండి, దాని వాల్యూ కాదు, దాని యొక్క వాల్యుయేషన్ అంటే ఫ్యూచర్లో దాని యొక్క పొటెన్షియల్ ఇంత ఉంటుంది అని వాళ్ళు భావిస్తారో, ఆ వాల్యుయేషన్ ఒకవేళ $1 బిలియన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం బిలియన్ అనట్లేదు. బిలియన్ అంటే 100 కోట్లు, బిలియన్ డాలర్ అంటే సుమారు 7,500 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో. సో ఒకవేళ ఏదైనా కంపెనీకి అంత వాల్యూ ఉంది అని వాళ్ళు ఒకవేళ వాల్యుయేషన్ వేసుకుంటే దానిని యూనికార్న్ కింద పరిగణిస్తారు. అయితే మరి మనం ఈరోజు యూనికార్న్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నామంటే, భారతదేశం $300 బిలియన్ కంటే ఎక్కువ విలువ కలిగిన 100 యూనికార్న్ స్టార్టప్ మైలురాయిని చేరుకుంది. వాట్ డస్ దట్ మీన్? ఇండియాలో ప్రస్తుతం 100 యూనికార్న్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా జస్ట్ 2 రోజుల క్రితమే 101వ యూనికార్న్ కూడా వచ్చింది. దాని పేరే ఫిజిక్స్ వల్ల. ఈ 100 యూనికార్న్లో 100వ యూనికార్న్ ఏది అని అంటే ఓపెన్, అది ఒక బ్యాంకింగ్ స్టార్టప్. అలానే 101 ఫిజిక్స్ వల్ల. యూనికార్న్ అనే పదం ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిసారిగా అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఐలీన్ లీ 2013లో ఉపయోగించారు. ఇక్కడ మీరు ఐలీన్ లీ గారిని కూడా గమనించవచ్చు. అండ్ మోరోవర్ ఆవిడ యూనికార్న్ అనే పదం ఎందుకు పెట్టారు ఒక స్టార్టప్కి సంబంధించి, లేదా $1 బిలియన్ వాల్యుయేషన్ ఒక కంపెనీకి వచ్చింది అనుకుందాం, దానికి యూనికార్న్ అనేది ఎందుకు పెట్టాలి, వేరే ఏదైనా పేరు పెట్టచ్చా అంటే, ఆవిడ ఎందుకు ఆ పదం పెట్టారన్న దానికి ఫిలాసఫీని మనం గమనిస్తే, యూనికార్న్ అనేది నిజంగా లేదు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ జస్ట్ బిలీవ్ ఇన్. ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం. అలానే ఒక కంపెనీకి $1 బిలియన్ వాల్యుయేషన్ రావడం అనేది కూడా అంత ఈజీ కాదు. అందుకని ఎలా అయితే యూనికార్న్స్ అనే ఒక మిథికల్, రేర్గా కనిపిస్తూ లేదా రేర్గా మనకి వినిపిస్తుంటాయి, బికాజ్ నిజంగా లేవు, ఒకవేళ మనం చూడాలని అక్కడక్కడ చూస్తుంటాం. అలానే స్టార్టప్స్లో లేదా కంపెనీస్లో ప్రతి కంపెనీ కూడా $1 బిలియన్ వాల్యుయేషన్కి వెళ్ళలేదు. అందుకని వాటికి కూడా యూనికార్న్స్ అనే పేరు పెట్టారు. అలా మన ఇండియాలో 100కి పైగా యూనికార్న్లు ఉన్నాయి. స్పెసిఫిక్గా చెప్పాలంటే 101, అండ్ హోప్ దట్ ఆ నెంబర్ ఇంకా పెరగాలి అని. బట్ 100 యూనికార్న్లు ఉన్నాయంటే ఆ కంపెనీస్ అన్నిటి యొక్క వాల్యుయేషన్ $1 బిలియన్ కన్నా ఎక్కువ. సో యూనికార్న్ అనే పదం ఐలీన్ లీ అని ఆవిడ ఇచ్చారు. బట్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఏ యూనికార్న్ అనేది మనం గమనిస్తే, యూనికార్న్ అనేది ప్రైవేట్గా నిర్వహించబడే వెంచర్ క్యాపిటల్ మద్దతు కలిగిన $1 బిలియన్ విలువను చేరుకున్న స్టార్టప్లు అని అర్థం. స్టార్టప్లు అంటే మనకు తెలుసు, చిన్న సంస్థలు ఏవైతే అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నాయో వాటిని స్టార్టప్స్ అంటారు. ఏవైతే $1 బిలియన్ వాల్యుయేషన్ చేరుకున్నాయో వాటిని యూనికార్న్స్ అంటారు. ఇంతకీ అవి ఎలాంటి సంస్థలు? అవి ప్రైవేటు సంస్థలు. అండ్ వాళ్ళని ఎవరు బ్యాక్ చేస్తున్నారు? వెంచర్ క్యాపిటలిస్ట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు అసలు వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని. మనం మామూలుగా ఒక బిజినెస్ని గ్రో చేయాలనుకున్నప్పుడు ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ క్యాపిటల్ అంటే మన దగ్గర డబ్బులు ఉంటే లేదా రిసోర్సెస్ ఉంటే ఫైన్, మనమే మొత్తం డబ్బులు పెడతాం, బిజినెస్ని రన్ చేస్తాం. తర్వాత ప్రాఫిట్స్తో మనం మెల్లిమెల్లిగా కంపెనీని స్కేలప్ చేస్తాం. అది నార్మల్గా బిజినెస్ చేసే తీరు. లేదు, మన దగ్గర ఒకవేళ క్యాపిటల్ లేదా రిసోర్సెస్ లేకపోతే మనం బ్యాంక్ దగ్గరకో లేదా ఒకవేళ ఎవరైనా అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరకో వెళ్తాం. బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అక్కడ సేఫ్టీ ఎక్కువ, అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్లు ఎక్కువ. సరే, తెలిసిన వాళ్ళు కదా అని మనం అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంట్రెస్ట్లు ఎక్కువ లాగేస్తారు. అండ్ ఇంట్రెస్ట్ అంటే మనం డబ్బులు తీసుకున్న దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది. అండ్ అంత హై ఇంట్రెస్ట్
కంపెనీ యొక్క స్టార్టింగ్ ఫేస్లో మనం కట్టాలి అంటే రెవెన్యూ జనరేట్ చేయకుండానే ప్రాఫిట్ రాదు కాబట్టి మరి ప్రాఫిట్స్ రాకుండా మనం తిరిగి అంతంత హై ఇంట్రెస్ట్ పే చేయాలంటే కంపెనీ వెంటనే లాసుల్లోకి వెళ్ళిపోతుంది, దివాలా తీసే అవకాశం కూడా ఉంటుంది. అదే కూడా మనం బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ అంతా ఫార్మలైజ్డ్గా ఉంటుంది, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్లు తక్కువగానే ఉంటాయి. బట్ ఈవెన్ దెన్ అక్కడ కూడా ఉండే ప్రాబ్లం డే 1 నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్స్ కొలాటరల్ అడుగుతాయి. లేదు, వాళ్ళకి ఏదో ఒకటి మనం చూపించాలి సపోర్టివ్గా. ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఈ కంపెనీ రీపే చేయలేకపోతే అప్పుడు దాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. అలా మోర్టగేజ్గా పెట్టడానికి బ్యాంక్స్ అడుగుతాయి. ఇటు బ్యాంక్ కాదు, ఇటు అప్పులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది? ఇది ఫైనాన్షియల్ వరల్డ్లో చాలామంది చెప్పేది ఏంటంటే ఒకవేళ మీ బిజినెస్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే ఎవరైతే మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి వాటాలను ఇవ్వండి అని. అలా ఏవైతే ఐడియాస్ ఉన్నాయో లేదా ఏవైతే చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయో ఆ ఐడియాస్ని నమ్మి ఆ బిజినెస్ని నమ్మి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్ అని లేదా ఏంజిల్ ఇన్వెస్టర్స్ అని ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో వెంచర్ క్యాపిటలిస్టులు సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ మనీ ఉన్నాయి. ఆ మనీని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఏ కంపెనీ అయితే గ్రో అవ్వాలి అనుకుంటుందో వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ అవుతున్నారు. ఒకసారి మీరు ఇక్కడ చిత్రపటం గమనించినట్టయితే ఒకవేళ ఈ మొక్క కంపెనీ అనుకుందాం. ఈ వెంచర్ క్యాపిటలిస్టులు ఏం చేస్తున్నారు? మామూలుగా మొక్కకైతే నీళ్లు పోస్తారు, బట్ వాళ్ళు ఇక్కడ డబ్బులు పోస్తున్నారు. అంటే బేసిక్గా మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఐడియా ఉంది, సో మేము మీ ఐడియాని సపోర్ట్ చేస్తున్నాను, నేను మీకు అందుకు డబ్బులు ఇస్తున్నాను, అండ్ దానికి రిటర్న్గా మనం ఇద్దరం కలిసి గ్రో అవుదాం, మీ ఐడియా కూడా డెవలప్ అవుతుంది, మీరు లాభపడతారు, నేను లాభపడతాను. అండ్ దాట్స్ హౌ స్టార్టప్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ వర్క్. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా రీసెంట్గా ఇండియా 101 యూనికార్న్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంది. అండ్ అది ఫిజిక్స్ వల్ల. 100th యూనికార్న్ ఏది అని అంటే ఓపెన్ అనే ఒక నియో బ్యాంకింగ్ సంస్థ. అలానే ఇండియాకి సంబంధించి మొట్టమొదటి యూనికార్న్ ఏది అని అంటే ఇన్మోబి అనే కంపెనీ. ఇండియాలో యాక్చువల్లీ ఫస్ట్ యూనికార్న్ వచ్చింది 2011వ సంవత్సరంలో. మీరు విన్నది నిజమే. ఇప్పుడు గడిచిన 2-3 సంవత్సరాల్లో యూనికార్న్ అనే పేరు బాగా ఎక్కువగా వినిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇండియాలో ఒక స్టార్టప్ యూనికార్న్గా మారింది 2011వ సంవత్సరంలో ఇన్మోబి అనే కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ స్టార్టప్స్ అలానే యూనికార్న్స్కి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే 2021వ సంవత్సరంలో ఇండియాలో 44 యూనికార్న్ స్టార్టప్స్ వచ్చాయి. 44 అర్బన్ కంపెనీ, డ్రూమ్ ఇలాంటి కంపెనీలు ఏవైతే ఇవన్నీ, ఈవెన్ ఫ్లిప్కార్ట్, బైజూస్ ఇవన్నీ కూడా యూనికార్న్స్. ఇన్ఫ్యాక్ట్ ఫ్లిప్కార్ట్, బైజూస్ ఇండియాలోనే టాప్ 2 వాల్యుయేషన్స్ ఉన్న యూనికార్న్స్ అని చెప్పవచ్చు. ఆ విధంగా మెల్లిమెల్లిగా మన భారతదేశంలో యూనికార్న్ స్టార్టప్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినా కూడా మనం 3వ స్థానంలో ఉన్నాం. అంటే ఎక్కువ ఏ దేశంలో ఈ యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయని గమనిస్తే మొదటి స్థానంలో అమెరికా ఉంది, 2వ స్థానంలో చైనా ఉంది, 3వ దేశంలో మన భారతదేశం ఉంది. అది గర్వించదగ్గ విషయం. అండ్ వీ ఓన్లీ హోప్ దట్ మనం మెల్లిమెల్లిగా 2 తర్వాత 1కి వెళ్ళాలని ఆశిద్దాం. చూసారుగా యూనికార్న్ అంటే ఏంటి? యూనికార్న్ అంటే మనం ఎప్పుడు అనుకునే రెక్కల గుర్రం, కొమ్ములున్న గుర్రం కాదు. యూనికార్న్ అంటే అదొక స్టార్టప్. దేనికైతే $1 బిలియన్ వాల్యుయేషన్ ఉందో దాన్ని యూనికార్న్ అంటారు. అండ్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ టు నో దట్ మన భారతదేశంలో 101 యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి. అండ్ వి విష్ దట్ ఆ నెంబర్ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉండాలి. అలానే అందరి జీవితాలు బాగుపడాలి, అందరికీ జీవనోపాధి దక్కాలి, మన భారతదేశం ముందుకు వెళ్ళాలి అని. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు 1 స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.